వేసవి తాపానికి మనుషులే విలవిల్లాడుతుంటే ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అందులోనూ పౌల్ట్రీ ఫారాల్లో ఉండే కోళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎండ తీవ్రతకు కోళ్లు అనారోగ్యానికి గురవుతాయి. వేడిని తట్టుకోలేక చనిపోతాయి. ఎండవేడి నుంచి కోళ్లను రక్షించుకునేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవిలో కోళ్లు తీసుకుంటున్న జాగ్రత్త చర్యల గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి పెదవేగి పౌల్ట్రీ ఫారాల నుండి అందిస్తారు. బగబగలు అంటే 40 నుంచి 45 డిగ్రీల ఎండ వేడితో అయితే ఉక్కపోతలు ఉంటే ఇప్పుడు మనం ఒక పౌల్ట్రీ రంగం అయినటువంటి కోళ్ల పెంపకందారుల వద్ద ఉన్నాం. చూడవచ్చు మనం అంటే మనుషులకే ఏసీలను ఏర్పాటు చేసుకుని శీతల పానీయాల వైపు వెళ్తూ ఉంటారు. ఈ కోళ్లకు సంబంధించి కూడా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. స్ప్రింక్లర్లు అంటే పైన రేకు కప్పు పైన స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి అంటే గడ్డి వేసి అంటే ఆ స్ప్రింక్లర్లు నీటితో తడుపుతున్న కారణంగా అయితే కూలింగ్ వస్తుందంటూ కూడా ఈ రైతులైతే ఈ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటిలన్నిటిపైన మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు. చెప్పండి, అసలు ఇప్పుడు ముఖ్యంగా మనుషులు కూడా తట్టుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఈ మూగజీవాలైనటువంటి కోళ్ళకి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా ఉందనుకోవచ్చు? నిజంగా ఈరోజు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. దానికి తోడు ఉక్కపోత, మెయిన్ గాలి లేదండి. దాని గురించి ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇవాళ పైన స్ప్రింక్లర్స్ తర్వాత పీస్ అది వేసి తడుపుతామండి. అలాగే ఏదైనా మరీ ఎక్కువగా ఉంటే పోగర్స్, ఫ్యాన్లు, షెడ్లో ఫ్యాన్లు అన్నీ ఉపయోగిస్తామండి. ఆ తర్వాత గ్లూకోజ్ వాటర్లో ఇచ్చి తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పైపుల్లో నీళ్ళు మరిగిపోతేటప్పటికి అవి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు ఇచ్చి మళ్ళీ చల్లని వాటర్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉంటామండి. అంటే మనుషుల్లాగా ఈ కోళ్ళకు కూడా డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటారా? నిజంగా డీహైడ్రేషన్ అయిపోద్దండి. ఒకవేళ పొద్దుటే మనం గ్లూకోజ్ అది వాటర్ ఇవ్వకపోతే బాడీ వీటెక్కిపోయి తిరగబడిపోద్దండి కోడి. ఎందుకంటే ఒక ప్రాణం మన మనుషులకే తట్టుకోలేకపోతున్నారండి. కోడి ఏముందండి, చిన్న జీవం, అది అసలు తట్టుకోలేదండి ఎండ. ఆ ప్రాబ్లం అయితే మాత్రం ఇప్పుడు ఈ సమ్మర్లో చాలా జాగ్రత్త పడాలండి. కోళ్ళ ఫారం అయితే ఎవరైనా సరే ఇంటికాడ ఉంటా కుదరదండి, వచ్చి కోడి షెడ్లోనే ఉండి చూసుకోవాలండి. ఇప్పుడు అంటే కంటికి రెప్పలాగా చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే చూస్తారో ఈ కోళ్ళు కూడా అదే విధంగా పెంచాలంటారు. అలాగే ముఖ్యంగా అంటే మేతలకు సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ మేతలు ఇచ్చి ఈ వేసవకాలంలో కోళ్ళని కాపాడుకుంటారు అనుకోవచ్చు? మేతలు ఎప్పుడు ఇస్తామండి. అయితే మేతలు మాత్రం సాయంత్రం తిని మళ్ళీ పొద్దుటికి అయిపోయి పగలంతా కూడా మేత లేకుండా చూడాలండి. ఏ మాత్రం పగల మేత తిన్నా ఉడికి తట్టుకోలేక చచ్చిపోద్దండి కోడి. కాబట్టి పొద్దుట పూట అసలు మేతలు వేయమండి, అసలు ఓన్లీ వాటర్. దానివల్ల మనకి ఏమవుద్దంటే గుడ్డు ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గినా మనం కోడిని కాపాడుకోవాలండి. అంటే ఈ వేసవకాలం అన్నాళ్ళు కూడా గుడ్లకు సంబంధించి ప్రొడక్షన్ ఎంత తగ్గుతుంది? రేట్లు అంటే మొన్నటి వరకు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో రేట్లు తగ్గింది, ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? పశ్చిమాసియా యుద్ధంతో రేటు బాగా తగ్గిందండి. అప్పుడు 3.20 పైసల వరకు వచ్చిందండి. ఆ తర్వాత కొద్దిగా పుంజుకొని ఈరోజు 5 రూపాయల రేటు ఉంది సార్. ఒక 5 రూపాయల రేటు ఉందని, ఈ 5 రూపాయల రేటు ఉన్న మనకి ప్రొడక్షన్ తగ్గుతుందండి. ఇప్పుడు 15% ప్రొడక్షన్ తగ్గిందంటే ఆ లోటు ఇందులో పూడ్చాలండి మళ్ళీ. అలాగే వ్యాక్సిన్లకు సంబంధించి ఏ వ్యాక్సిన్లు వేస్తారు, ఒక్కొక్క కోడికి ఎంత మేర ఖర్చు అవుతుంది అనుకోవచ్చు? వ్యాక్సిన్లు మాత్రం చాలా వేయవలసి వస్తుందండి. వైరస్ల భయం ప్రతి సంవత్సరం కూడా పీడిస్తుంది. దాని గురించి ఒకప్పుడు 20-30 రూపాయలు ఖర్చు పెట్టి రైతు ఒక కోడికి ఈరోజు 60 నుంచి 70 రూపాయలు ఇవాళ వ్యాక్సిన్లకి ఖర్చు పెడుతున్నారండి. వ్యాక్సిన్లకు ఖర్చు పెట్టి అంతలా చూసిన మలంచి ఆ వ్యాధిని నివారించగలుగుతున్నారు. కానీ ఏదో పక్క ఎక్కడో కూడా వదంతి వస్తూ ఉంటుందండి. ఎంత చేసినా మరి ఏదో మూల వదంతి అంటే వస్తుందండి. అది అంటే పైకి తేలనివ్వరా కానీ పలానా చోట ఇదే వైరస్ వచ్చిందంట, హెచ్పి వచ్చిందంట, ఎల్పి వచ్చిందంట అన్న మాట అయితే మాకు వినబడుతుందండి. ఎందుకంటే మేము పౌల్ట్రీ రైతులమే కాబట్టి చెప్తూ ఉంటారండి. అంటే నెక్ సంబంధించి అంటే కోడిగుడ్లు తినండి అని ప్రచారం చేస్తుంది. అలాగే ఈ కోళ్ళ పెంపకం అంటే వేసవకాలంలో ఎండ తీవ్రత తట్టుకోవడానికి కానీ నెక్ నుంచి మీకు ఏ విధమైన ప్రోత్సాహం ఉందనుకోవచ్చు? అంటే నెక్ నుంచి సార్ వాళ్ళు జాగ్రత్తగా ఉండమనే చెప్తారండి. వాళ్ళు అంటే ప్రోత్సాహం అయితే చెప్పడం వరకేనండి, చేయడం మాత్రం మనమే చేయాలండి, అంతేండి. నెక్కే కొద్దిగా అడ్వర్టైజ్మెంట్లు అవి ఇచ్చి గుడ్డుని సేల్స్ బాగా చేసి గుడ్డుని ఇంప్రూవ్ చేసేలాగా
కొద్దిగా లాభాలు వచ్చేలాగా నెక్ అయితే బాగా ప్రయత్నిస్తుందండి. అంటే నెక్ తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వాలతో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందిస్తుందండి. అలాగే చూడొచ్చు. అంటే ముఖ్యంగా ఈ పౌల్ట్రీ రంగం రైతులైతే కంటికి రెప్పలాగా ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలో ఈ వేసవికాలం అన్నాళ్ళు కూడా షెడ్లు వద్దే ఉండి చిన్నపిల్లలాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రైతులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.